తెలంగాణ సిపి గెట్ ఆర్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారము మనకు పీజీలో అడ్మిషన్స్ తీసుకోవడానికి లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం కంప్లీట్ అయింది. అండ్ దాంతోపాటు క్యాండిడేట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్తో పాటు ఆన్సర్ కీ అయితే మనకు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో సిపి గెట్కి సంబంధించిన అప్డేట్ ప్రాసెస్లో భాగంగా సో మెనీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్స్ ఇచ్చిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డౌట్స్ని అయితే ముఖ్యంగా రేజ్ చేయడం జరిగింది. సార్ కౌన్సిలింగ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి, దానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సేమ్ టైం మనకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ లేదా ర్యాంక్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కౌంటింగ్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఎన్ని డేస్ తర్వాత ఇస్తారు రిజల్ట్ ఇచ్చిన తర్వాత. సో ఆ లోపు మేము డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి. సో నాకు డిగ్రీ తర్వాత 2 years గ్యాప్ ఉంది, లేదా డిగ్రీ తర్వాత నేను బీఎడ్ చేశాను, ప్రజెంట్ పీజీ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి, లేదా డిగ్రీ తర్వాత నేను బీఎడ్ చేశాను, ఇప్పుడు ప్రజెంట్ ఎంఈడి ఎంపీడీ చేస్తున్నాను, నాకు ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు నేను నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, లేదా అదర్ కేటగిరీ సో మ్యారీడ్ ఉమెన్స్ అయినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి, ఇలా సో మెనీ డౌట్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం సిపి గెట్ నెక్స్ట్ అప్డేట్ సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్, నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సిపి గెట్కి సంబంధించి సో ఎగ్జామినేషన్ తర్వాత నెక్స్ట్ అప్డేట్కి ఎక్స్పెక్టెడ్ డేట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సేమ్ టైం కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి, అవి ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఒక డాక్యుమెంట్గా మనకు నా దగ్గర లేకపోతే దానికి ఇన్స్టెంట్ వేరే డాక్యుమెంట్ ఏం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందనే టాపిక్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుంటున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రజెంట్ మేము వచ్చేసి సిపి గెట్ 2023 నుంచి 2025 వరకు ప్రీవియస్ డేటాని బేస్డ్ చేసుకొని అయితే మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాము. రిజల్ట్కి సంబంధించి కావచ్చు, కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ సంబంధించి కావచ్చు, ఈ అప్డేట్ అయితే మీకు యూజ్ అవుతుంది. దీన్ని బేస్డ్ చేసుకొని మనం రెడీ అయితే కావచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 23లో 24లో 25లో సో ఏ డేట్స్లో మనకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేశారు, ఏ డేట్లో ఫైనల్ రిజల్ట్ వచ్చింది, ఏ డేట్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందని మీరు క్వైరీ చేసినట్టయితే ఈ టేబుల్లో ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే 22 July 2023లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనకు 2023 సిపి గెట్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఇచ్చిన వితిన్ 1 monthలో వచ్చేసి ఏంటంటే ఫైనల్ రిజల్ట్ అయితే ఇచ్చారు. అంటే 22 August 2023లో వచ్చేసి ఫైనల్ రిజల్ట్ అండ్ క్యాండిడేట్ ఒక ర్యాంక్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ 23 July 2024లో మనకు సిపి గెట్కి సంబంధించి 24 యొక్క ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగితే 9th Augustలో ఫైనల్ రిజల్ట్ అయితే ఇచ్చారు. సో రిజల్ట్కి అండ్ అదేవిధంగా రెస్పాన్స్ షీట్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి ఇక్కడ 20 days ఉంది, ఇక్కడ వచ్చేసి 1 month అయితే ఉంది. ఇలా డేస్ అనేది మినిమం ఒక 20 to 30 days వరకు క్రాస్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకు రెస్పాన్స్ షీట్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే సింపుల్గా 15 to 20 days అయితే తీసుకుంటారు. యాజ్ పర్ ప్రీవియస్ అనాలిసిస్ ప్రకారం అయితే ఖచ్చితంగా మనకు 15 to 20 days అయితే టైం పడుతుంది. అంతకంటే ముందు వస్తే హ్యాపీ, బట్ మనం రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో వచ్చేసి రిజల్ట్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి ఒక 10 days అన్న టైం తీసుకుంటారు, లేదా సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి 1 month వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ మనం ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజల్ట్ అనేది 22 Augustలో ఇచ్చినట్టయితే 5th September నుంచి కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు. అండ్ 2024లో వచ్చేసి 9th Augustలో ఇచ్చారు. దీనికి 12th August నుంచి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేశారు. 8th Augustలో మనకు రిజల్ట్ అని ఇస్తే 10th September నుంచి మనకు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ప్రీవియస్లో. మరి ఈ ఇయర్ ఎలా వస్తుంది అంటే 2026 సంబంధించి కూడా మీరు సో జస్ట్ గ్యాప్ తీసుకున్నట్టయితే సరిపోతుంది. మనకు ఇక్కడ రెస్పాన్స్ షీట్ కూడా మనకు 20 Julyలో ఇచ్చారు కాబట్టి మనకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది 20 Augustలో రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, లేదా 15th August కంటే ముందు కూడా మనకు సంబంధించిన రిజల్ట్ అయితే ఇవ్వచ్చు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి మాత్రం ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కానీ ఎండ్ ఆఫ్ ఆగస్ట్ కానీ లేదా నెక్స్ట్ దానికి సంబంధించి స్టార్టింగ్ వీక్లో కానీ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. సో మనకు కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందంటే ఆగస్ట్ ఎండింగ్లో కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో కానీ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం అయితే మీరు వెయిట్ చేయండి. బట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం కంటే ముందు మీరు ఇప్పుడు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి అయితే పెట్టుకోవాలి. మరి కౌన్సిలింగ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా ఖచ్చితంగా నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకోవాలి. వీడియో పూర్తిగా చూసినట్టయితే మీ ప్రతి డౌట్కి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎంఏ ఎంఎస్సి ఎంకామ్లో జాయిన్ అవ్వాలనుకుంటాము, లేదా మనము ఎంఎల్ఐసి బిఎల్ఐసి కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటాము, లేదా బీపీఎడ్ ఎంపెడ్ బీఈడి కంప్లీట్ చేసి లేదా బీపీఎడ్ కంప్లీట్ చేసి ఎంఈడి ఎంపెడ్లో జాయిన్ అవ్వాలనుకుంటాం, లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటాం. మీరు ఇలా ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా కూడా మనకు సిపి గెట్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది, హాల్ టికెట్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ ర్యాంక్ కార్డ్ రావాలంటే క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండాలి మీకు ఆ పర్టికులర్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి. మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టు ఖచ్చితంగా 25% ఈక్వల్ కానీ ఎబో కానీ వచ్చి ఉండాలి. మనకు 100 marks ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి ఎగ్జామ్లో మీకు 25+ కానీ 25 ఈక్వల్ కానీ వస్తే మీరు క్వాలిఫై అయినట్టుగా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. సో ర్యాంక్ కార్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సార్ నేను ఎంట్రన్స్ టెస్ట్ రాశాను, నాకు మినిమం మార్క్స్ రాలేదు, నేను క్వాలిఫై కానట్లా అంటే సో క్వాలిఫై కానట్లే. సో అలాంటి వారు డైరెక్ట్గా మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు. మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించి మార్క్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే సో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎటువంటి మినిమం మార్క్స్ అయితే లేవు, జస్ట్ మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే సరిపోతుంది. ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ప్రతి క్యాండిడేట్ క్వాలిఫై అయినట్టుగా కన్సిడర్
ప్రొవైడ్ చేస్తారు. అండ్ క్వాలిఫై అయిన ప్రతి క్యాండిడేట్కి సీట్ అలాట్మెంట్ అవుతుందా సార్, ఎక్కడో ఒక చోట సీట్ వస్తుందా అంటే అది గ్యారంటీ ఇవ్వలేము. సో సీట్ అలాట్మెంట్ అనేది బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి, కేటగిరీని బట్టి, అవైలబిలిటీ ఆఫ్ కాలేజెస్ని బట్టి, కోర్సెస్ని బట్టి అయితే ఉంటుంది. సో మనకు క్వాలిఫై అయిన ప్రతి క్యాండిడేట్కి సీట్ అలాట్మెంట్ అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే మీరు సో ఇన్ టైంలో కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకొని ఆల్ సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకున్నట్టయితే ఫస్ట్ ప్రియారిటీ మీకు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ మిస్ చేసుకున్నారనుకోండి, సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు లాస్ అవుతారు. ఆల్రెడీ సీట్లు అనేవి ఫిల్అప్ అవుతాయి కాబట్టి సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తోటి రెడీగా ఉండండి. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఏంటంటే ర్యాంక్ కార్డ్ కావాలి, హాల్ టికెట్ కావాలి. ఇక్కడ చెప్పడం జరిగింది ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 25% మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ అయితే ఎటువంటి మినిమం మార్క్స్ అయితే లేవు ర్యాంక్ కార్డ్ రావడానికి. తర్వాత మనకు సంబంధించిన 10th క్లాస్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సీ ఈక్వాలిటీ మెమో ఏదైతే ఉంటుందో అది కావాలి. 10th క్లాస్ ఎస్ఎస్సీ మెమో దేనికోసం కావాలి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేవి సో యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం అప్లికేషన్లో ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయడానికి ఈ యొక్క 10th క్లాస్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ మెమో కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలి. అండ్ డిగ్రీకి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అవుతున్నారో డిగ్రీ బేస్డ్ వారికి డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. డిగ్రీలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిగ్రీకి సంబంధించిన సిఎంఎం అయితే ఉండాలి. దాన్ని కన్సల్టేట్ మార్క్స్ షీట్ అని అంటాము, లాంగ్ మెమో అనేది చెప్పొచ్చు. డిగ్రీ స్టూడెంట్స్ అయితే బీఏ, బీఎస్సీ, బీకామ్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వారు మీకు ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు వచ్చిన ఆల్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఒకే లాంగ్ మెమో పైన ఉంటుంది. దాన్ని మనం కన్సల్టేట్ మెమో అంటాం. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది దానికి అడిషనల్ డాక్యుమెంట్ లాగా అయితే ఇవ్వడం జరుగుతుంది, అటాచ్డ్ డాక్యుమెంట్స్ లాగా. అది మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా కలెక్ట్ చేసి అయితే పెట్టుకోవాలి. సో రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్కి ఈ యొక్క సిఎంఎం కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఉండదు. అలాంటి క్యాండిడేట్స్ ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ఫస్ట్ సెమిస్టర్ నుంచి 5th సెమిస్టర్ ఆర్ 6th సెమిస్టర్ వరకు ఏవైతే ఉంటాయో ఆల్ షార్ట్ మెమోస్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు ఆల్ షార్ట్ మెమోస్ అనేది కలెక్ట్ చేసుకొని సో వాటిని మనం స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్లో వచ్చేసి సార్ నా దగ్గర ఆల్ షార్ట్ మెమోస్ లేవు, సో ఫస్ట్ సెమిస్టర్ నుంచి 5th సెమిస్టర్ వరకు మాత్రమే షార్ట్ మెమోస్ ఒరిజినల్స్ ఉన్నాయి అండ్ 6th సెమిస్టర్ రిజల్ట్ ప్రింట్ ఉంది అంటే ఆ రిజల్ట్ ప్రింట్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. లేదు నా దగ్గర ఆల్ షార్ట్ మెమోస్ అసలే లేవు అనుకుంటే మీరు ఆల్ రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు ఆల్ రిజల్ట్ ప్రింట్ అనేది డౌన్లోడ్ చేసుకొని దానిపైన మీకు ప్రిన్సిపల్ సార్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను, మీరు ఖచ్చితంగా డిగ్రీ కన్సల్టెడ్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అవి లేని వేళ సో మీరు షార్ట్ మెమోస్కి వెళ్ళాలి. షార్ట్ మెమోస్ కూడా లేవు అంటే రిజల్ట్ ప్రింట్ విత్ ప్రిన్సిపల్ సార్ సైన్ అండ్ స్టాంప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సార్ రిజల్ట్ ప్రింట్ కూడా మా దగ్గర లేదంటే దానికి మేము ఏం చేయలేము, మీరు డైరెక్ట్గా కాలేజ్ అథారిటీస్ కాంటాక్ట్ అయ్యి మీకు సంబంధించిన షార్ట్ మెమోస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల కన్సల్టెడ్ మెమో ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే స్కాలర్షిప్ రాలేదు కాబట్టి పెండింగ్లో ఉంటారు. కానీ షార్ట్ మెమోస్ కానీ రిజల్ట్ ప్రింట్ కానీ మాక్సిమం మీ దగ్గర ఉంటుంది, అవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత సో ఇది డిగ్రీ నుంచి పీజీకి అప్లై చేసుకునే స్టూడెంట్స్కి. ఒకవేళ బీఎడ్ కానీ, బీపెడ్ కానీ, బిఎల్ఐసి కంప్లీట్ చేసి ఎంఈడి, ఎంపెడ్, ఎంఎల్ఐసి కోర్సెస్కి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టే మీకు సంబంధించి ఏ మెమోస్ కావాల్సి ఉంటుందంటే సో ఇక్కడి వరకు ఆల్ కావాలి, ఎస్ఎస్సీ మెమో కావాలి, ఇంటర్మీడియట్ కావాలి, డిగ్రీ మెమోస్ కావాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి బీఎడ్, ఎంఎడ్కి అయితే బీఎడ్ది, బీపెడ్ అయితేనేమో ఎంపెడ్కి, తర్వాత బిఎల్ఐసి అయితేనేమో ఎంఎల్ఐసికి సంబంధించి అప్లై చేసుకుంటాం కాబట్టి సో ఎంఈడికి అప్లై చేస్తున్న వారికేమో బీఈడి మెమో వరకు ఉండాలి, ఎంపెడ్కి అప్లై చేస్తున్న వారికి బీపెడ్ మెమో వరకు ఉండాలి, ఎంఎల్ఐసికి అప్లై చేస్తున్న వారికి బిఎల్ఐసి వరకు డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది స్టూడెంట్ డైరెక్ట్గా డిగ్రీ బేస్డ్ ఎంఎల్ఐసికి అప్లై చేస్తారు, అలాంటి వారికి అప్ టు డిగ్రీ వరకు ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ బిఎల్ఐసి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ఎంఎల్ఐసికి అప్లై చేస్తే బోత్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే ఎంఎల్ఐసి మనకు 2 కోర్సెస్ ఉన్నాయి. ఎంఎల్ఐసి 2 years అయితేనేమో డిగ్రీ మీద 2 years ఉంటుంది, బిఎల్ఐసి మీద 1 year అయితే ఉంటుంది. అలా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే క్యాండిడేట్స్ సో ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. వీటికి సంబంధించి సేమ్ ప్రాసెస్. సార్ నాది రీసెంట్గా బీఎడ్ రిజల్ట్ వచ్చింది, బీపెడ్ రిజల్ట్ వచ్చింది, బిఎల్ఐసి రిజల్ట్ వచ్చింది, నా దగ్గర లాంగ్ మెమోస్ లేవు అనే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన ఆల్ షార్ట్ మెమోస్ అనేది కావాల్సి ఉంటుంది. సో లేదా రిజల్ట్ ప్రింట్ అనేది కావాలి విత్ కాలేజీ అథారిటీకి సంబంధించిన ప్రిన్సిపల్ సార్ స్టాంప్ అండ్ సైన్ తోటి మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి మనకు బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి, క్వాలిఫికేషన్స్ బట్టి ఆల్ డాక్యుమెంట్స్ ఇవి మ్యాండేటెడ్ డాక్యుమెంట్స్. సో ఎస్ఎస్సీ మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, డిగ్రీ మెమో కావచ్చు, బీఈడికి సంబంధించి సర్టిఫికేట్, ర్యాంక్ కార్డు, ఈ డాక్యుమెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అందరికీ ఇవి మ్యాండేటరీ. సో ఇక్కడ ఎగ్జామ్షన్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అందరు క్యాండిడేట్స్ అందరు కలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. లాంగ్ మెమో లేకపోతే షార్ట్ మెమో లేకపోతే రిజల్ట్ ప్రింట్. అండ్ తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ కావాల్సి ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి ఇది మ్యాండేటరీ. ఎవరైతే తెలంగాణకు లోకల్ స్టూడెంట్స్ ఉంటారో ఎస్పెషల్లీ లోకల్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా కావాలి. నాన్ లోకల్ స్టూడెంట్స్ కనుక తెలంగాణలో అడ్మిషన్స్ తీసుకున్నట్టయితే ఎంఏలో, ఎంఎస్సీలో, ఎంకామ్లో కానీ, ఎంఈడి, ఎంపీలో కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో కానీ అడ్మిషన్స్ తీసుకున్నట్టయితే వాళ్ళకి నాట్ మ్యాండటరీ. బట్ తెలంగాణకి లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కానీ, 9th క్లాస్ వరకు బీఈడి వరకు కానీ, 9th క్లాస్ టు బీపెడ్ వరకు, 9th క్లాస్ టు బిఎల్ఐసి వరకు మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ కానీ కావాల్సి ఉంటుంది. వీటిని మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సార్ నా దగ్గర కొత్తవి లేవు, అప్పుడెప్పుడు ఓల్డ్ ఉన్నాయంటే ఓల్డ్ ఉన్నా నో ప్రాబ్లం. జస్ట్ మీరు బిఎల్ఐసి ఎక్కడ చేశారు, బీఈడి ఎక్కడ చేశారు, లేదా డిగ్రీ ఎక్కడ చదివారు, బీఏ, బీఎస్సీ, బీకామ్ అనేది అలా మీకు సంబంధించిన ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ కానీ ఉండాల్సి ఉంటుంది. సార్ ఒరిజినల్స్ లేవు, జిరాక్స్ ఉన్నాయి. జిరాక్స్ ఉన్నా నో ప్రాబ్లం, జిరాక్స్ కూడా మనం స్కాన్ చేసి
చేసి అప్లోడ్ అయితే చేయొచ్చు. బట్ వీటిని అయితే ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ తర్వాత మనకు సంబంధించి బీఈడీ, బీపీఎడ్ ఏదైతే ఉంటుందో బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి అవి మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ స్కానర్డ్ కాపీస్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ లాంగ్ మెమోస్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో డిగ్రీకి సంబంధించి అండ్ ఒకవేళ మీరు ఎంఈడీ, ఎంపీఎడ్ కానీ బిఎల్ఐసి త్రూ అప్లై చేసే వారికి సో మీ దగ్గర లాంగ్ మెమోస్ లేనట్టయితే రిజల్ట్ ప్రింట్స్ అనేది అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ జిరాక్స్ ఓకే, ఇవి జిరాక్స్ ఓకే, బట్ ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో కానీ ఒరిజినల్స్ అయితే ఉండడానికి అయితే ప్రయత్నించాలి. తర్వాత బోనఫైడ్స్ కూడా జిరాక్స్ ఉన్న యాక్సెప్ట్ చేస్తారు, దానివల్ల ప్రాబ్లం అయితే లేదు. బట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఒరిజినల్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. జిరాక్స్ అప్లోడ్ చేసాము వాళ్ళు ఒకవేళ సో ఇది పర్ఫెక్ట్గా లేదు రీఅప్లోడ్ చేయండి అని చెప్పారనుకోండి, అప్పుడు ఒరిజినల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అండ్ మీ క్వాలిఫికేషన్ కనుక ఒకవేళ ఇప్పుడు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కానీ, 9th క్లాస్ నుంచి బీఎడ్ వరకు కానీ, బీపీఎడ్ వరకు కానీ లేదా అదర్ కోర్సెస్ వరకు సో ఏదైనా ఓపెన్ స్టడీ చేసినట్టయితే లైక్ 10th క్లాస్ ఓపెన్ స్కూల్లో చదివిన, ఇంటర్మీడియట్ ఓపెన్ కాలేజ్లో చేసిన, డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ అండ్ ఇగ్నోలో కానీ అదర్ యూనివర్సిటీస్లో కానీ మీరు ఓపెన్ డిగ్రీ చేసిన లేదా ఓపెన్ బీఎడ్ ఓపెన్ అలాంటివి చేసినట్టయితే మీకు ఆ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది జనరల్గా ఇవ్వరు, ఆర్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనేది జనరల్గా ఇవ్వరు. సర్టిఫికేట్స్ కనుక లేనట్టయితే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోవాలి. మనకి ఇంకా డేట్స్ రాలేదు కాబట్టి ఇప్పుడే అప్లై చేసి పెట్టుకోండి. సో మీకు బోనఫైడ్స్ కనుక లేకపోతే మీరు ఓపెన్ స్కూల్స్ కానీ ఓపెన్ స్టడీస్ కానీ చేసిన వాళ్ళు, ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, ఓపెన్ బీఎడ్ ఆర్ ఓపెన్ ఇంటర్మీడియట్, ఓపెన్ 10th క్లాస్ అలా చేసిన వారు సో మీకు వచ్చేసి ఏంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ, అది తీసి అప్లై చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో కూడా బాగుంటుంది, దానికి మనకు యూజ్ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అప్లై చేసి వితిన్ 2 డేస్లో 3 డేస్లో రావాలంటే రాదు కాబట్టి ఇప్పుడే మీరు అప్లై చేసి పెట్టుకోండి. ఒకవేళ ఓపెన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మీకు బోనఫైడ్స్ ఇచ్చారంటే నో ప్రాబ్లం, బట్ బోనఫైడ్స్ లేవు అంటే మాత్రం ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టుకోండి. అండ్ బోనఫైడ్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి, అది మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. తర్వాత బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి తెలంగాణకు లోకల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ తెలంగాణకు లోకల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి. కేటగిరీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇఫ్ మీకు అప్లికేబుల్ ఉన్న కేటగిరీని బట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీలో వచ్చేసి మనకు ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని సపరేట్ క్యాస్ట్లు అయితే డివైడ్ చేయడం జరిగింది 2024 నుంచి. మీ దగ్గర 2024 కంటే ముందు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి సబ్ డివైడ్స్ ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర లేకపోతే కొత్తది అప్లై చేసి పెట్టుకోండి. ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు కొత్తది ఏం అవసరం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో 2015 నుంచి ఇప్పటి వరకు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ అయినట్టయితే ఖచ్చితంగా 2026 సంబంధించిన ఈడబ్ల్యూఎస్ అయితే ఉండాలి. సార్ నా దగ్గర 25 ఉంది అన్నా కూడా నో ప్రాబ్లం, యాక్సెప్ట్ చేస్తారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఇంకా మనకు టైం ఉంది కాబట్టి 2026 కూడా అప్లై చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్కి వస్తాలకి కొంతమంది మ్యారీడ్ ఉమెన్స్ వచ్చేసి సార్ నాకు మ్యారేజ్ అయింది, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నేను 10th క్లాస్ మెమో ప్రకారం తీసుకోవాలా లేదా ఆధార్ కార్డ్ ప్రకారం తీసుకోవాలనేది క్వైరీ చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా మీరు మ్యారీడ్ ఉమెన్స్ అయినా అన్మ్యారీడ్ ఉమెన్స్ అయినా ఎవరైనా సరే మీకు సంబంధించి ఎస్ఎస్సీ మెమోలో మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉంటుందో క్యాస్ట్ సర్టిఫికేట్లో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడా యూజ్ చేస్తారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఎస్ఎస్సీ ఆర్ 10th క్లాస్ ఈక్వాలెంట్ మెమో ప్రకారం ఉండేటట్టు చూసుకోవాలి. ఈవెన్ మ్యారీడ్ వాళ్ళైనా కూడా మీ సేవలు అప్లై చేసేటప్పుడు కూడా నాకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావాలి, నాకు 10th క్లాస్ మెమో ప్రకారం అప్లై చేయండి అని చెప్పండి, అలానే వాళ్ళు అప్లై చేస్తారనమాట ఇఫ్ మీరు మ్యారీడ్ ఉమెన్స్ అయినా కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు కనుక మైనార్టీ స్టూడెంట్స్ అయినైతే ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ అదర్స్ ఎవరైనా సరే మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే మైనార్టీ స్టేటస్ అప్లికేబుల్ కోసం లేదా మైనార్టీ కేటగిరీ కింద మీకు సీట్ అలాట్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మైనార్టీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. మైనార్టీ సర్టిఫికేట్ అనేది త్రూ మీ సేవ ద్వారా అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మైనార్టీ సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టుకోండి ఇఫ్ మీ దగ్గర లేకపోతే. లేదా ఎస్ఎస్సీ టీసీ జిరాక్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎస్ఎస్సీ టీసీలో మనకు సంబంధించిన మైనార్టీ స్టేటస్ అనేది వాళ్ళు రాస్తారు హ్యాండ్ రిటన్ ఫామ్లో. జిరాక్స్ ఉన్న ఒరిజినల్ ఉన్నా సరిపోతుంది. మీరు ఇంటర్మీడియట్ ఎక్కడైతే చదివారో అక్కడికి వెళ్ళేసి మీరు మీకు సంబంధించిన టీసీ ఫోటో అనేది తీసుకొని రండి, అది ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది మైనార్టీ ప్రూఫ్ కోసం అయితే. సో ఒకవేళ మీకు అవైలబుల్లో లేకపోతే మీ సేవకి వెళ్ళేసి మీరు మైనార్టీ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. అప్లికేషన్ లేనట్టయితే మీరు డైరెక్ట్గా టీసీ జిరాక్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది, లేదా దానికి సంబంధించిన క్యాప్చర్ తెచ్చుకున్నా కూడా సరిపోతుంది. అండ్ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఆస్పిరెంట్స్ నేను చెప్పే థింగ్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో మీరు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి పీజీలో జాయిన్ అవుతున్నారు, లేదా బీఈడీ, బీపీఎడ్ కంప్లీట్ చేసి ఎంఈడీ, ఎంపీఎల్లో జాయిన్ అవుతున్నారు, లేదా ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేస్తారు, ఏదైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనకి ఇంపార్టెంట్. సో మీరు కనుక తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆర్ ఓసీ స్టూడెంట్స్ అయినా కూడా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ ఉంటే త్రూ మీ సేవ ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి, కొత్తది కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి దేనికోసం అంటే మనం స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రకారం ఏంటంటే ఫినాన్షియల్ ఇయర్ బేస్డ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటంటే 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ అనేది, 31 మార్చ్తో అయితే ఎండ్ అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనం ఏంటంటే 2026లో ఉన్నాం కాబట్టి 2027 వరకు ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ మధ్యలో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా మాత్రమే మీరు పీజీకి సంబంధించి కానీ బీఈడీ, బీపీఎడ్కి సంబంధించి కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్కి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకున్నాం సార్, నా దగ్గర జనవరి 2026 ఉంది, ఫిబ్రవరి 2026 ఉంది, మార్చ్ 2026 ఉంది అంటే
దాన్ని కౌన్సిలింగ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ అంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం యూజ్ చేయొచ్చు, బట్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి అయితే అది యూజ్ అవ్వదు. నా సజెషన్ వచ్చేసి మీరు ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్న క్యాండిడేట్స్ అయినా కూడా జనవరిది కొత్త దానికైతే అప్లై చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ కోసం స్కాలర్షిప్ కోసం కొత్తదైతే అప్లై చేసి పెట్టుకోండి. సార్ నాకు స్కాలర్షిప్ రాదు, జస్ట్ జనవరి 2026 సంబంధించిన ఇన్కమ్ ఉంటే సరిపోతుంది అంటే, సో ఇక్కడ మీకు వెరిఫికేషన్ కోసం అయితే జనవరిలో ఉన్నది కూడా యాక్సెప్ట్ చేస్తారు. 2026ది స్కాలర్షిప్ అప్లై చేయాలి మాత్రం 1 ఏప్రిల్ అయితే కావాలి. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్కి ఇన్కమ్ అవసరం లేదు, కొంతమంది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ ఎలిజిబుల్ ఉంటారు, అలాంటి వారికి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఫాదర్ నేమ్తో తీసుకోవాలా అండ్ హస్బెండ్ నేమ్తో తీసుకోవాలని కూడా క్వైరీ చేస్తారు. ఫాదర్ నేమ్తో తీసుకున్నట్టయితే చాలా బెనిఫిట్ ఉంటుందండి. యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఫాదర్ నేమ్ పైన తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నట్టయితే సార్ ఫాదర్ నేమ్ మీద ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి పాసిబుల్ అవ్వట్లేదు, మరి మేము ఏ విధంగా తీసుకోవాలంటే, సో మీరు హస్బెండ్ నేమ్ మీద కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. బట్ కౌన్సిలింగ్లో వచ్చేసి ఏంటంటే మ్యారేజ్ ప్రూఫ్ అయితే అడుగుతున్నారు, మ్యారేజ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు కౌన్సిలింగ్లో. కాబట్టి ఇఫ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి హస్బెండ్ నేమ్ మీద అనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. సో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ హస్బెండ్ నేమ్ మీద తీసుకోకుండా ఫాదర్ నేమ్ మీద తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇది మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది, నా సజెషన్ అనమాట. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. సో మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 1,50,000 బిలో ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 2 lakhs బిలో ఉండేటట్టు చూసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్లో. ఇది మీకు ఈ విధంగానే తీసుకోవాలి. 1 lakh బిలో అనేది ఓసీబీసీ స్టూడెంట్స్కి ఉండాలి, 2 lakhs అనేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఉండాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్లో. అంతకు మించి మీరు ఒకవేళ బీసీ స్టూడెంట్స్ అయ్యండి 1,70,000 1,80,000 ఇచ్చారనుకోండి, అది మీకు వ్యాలిడిటీ అయితే ఉండదు. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 1 lakh 2 lakhs కంటే ఎక్కువ ఉన్నట్టయితే యాక్సెప్ట్ చేయరు. నా సజెషన్ వచ్చేసి మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా 1,30,000 ఆర్ 1,20,000 ఉండేటట్టు తీసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది. బిలో 1,50,000 ఉండేటట్టు చూసుకోండి. సో ఇది మెయిన్ థింగ్ అయితే. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లో డీటెయిల్స్ ఏ విధంగా ఉండాలంటే, ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఉండాలి, స్టూడెంట్ నేమ్ అనేది ఉండాలి, తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ థింగ్స్ ఉండేటట్టు చూసుకోండి. అప్లై చేసేటప్పుడు అది రియంబర్స్మెంట్ కోసం, స్కాలర్షిప్ కోసం అనేది చెప్పండి. తర్వాత మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే, సో ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించి సపరేట్గా ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినా, క్యాఫ్ కేటగిరీ అయినా, స్పోర్ట్స్ అయినా, ఎన్సీసీ రిలేటెడ్ సర్టిఫికేట్స్ కనుక మీకు ఉన్నట్టయితే, సో ఇఫ్ మీకు అప్లికేబుల్ అన్నట్టయితే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. వాటి కోసం మనం ఉస్మానియా యూనివర్సిటీకి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే మీకు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే ఆ కేటగిరీలో సీట్ అలాట్ చేస్తారు, క్యాప్ ఉంటే క్యాప్ కేటగిరీలో సీట్ అలాట్ చేస్తారు. ఇలా మీకు ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీలో సీట్ అలాట్ అవ్వాలంటే ఈ డాక్యుమెంట్స్ మ్యాండేటరీ, వెరిఫికేషన్కి వెళ్ళడం కూడా మ్యాండేటరీ. తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో నేమ్ మరి మిస్టేక్ ఉంది సార్, ప్రాబ్లం అవుతుందంటే ఎటువంటి మిస్టేక్ ఉండదు, జస్ట్ ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు మ్యారీడ్ ఉమెన్స్ అయితే మ్యారేజ్ అయిన తర్వాత సర్నేమ్ మారుతుంది, కొన్ని నేమ్స్ కూడా మారుతాయి. సో అలా ఉన్న నో ప్రాబ్లం, బట్ ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఇది మనకు కంప్లీట్గా. సో నెక్స్ట్ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మన కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండడానికి ఛాన్స్ ఉంటుందంటే ఆగస్టు ఎండింగ్లో కానీ సెప్టెంబర్లో కానీ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పటికే డిలే అవుతుంది కాబట్టి ప్లాన్ చేసి ఆగస్టులోనే కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. రిజల్ట్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అయితే మనకు రావడానికి ఛాన్స్ ఉంది. రిజల్ట్ వచ్చిన తర్వాత కంప్లీట్ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టాపిక్ పైన మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాము. ఆధార్ కార్డు వరకు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో కంప్లీట్గా మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే. అండ్ దీంతో పాటు ఎక్కువ మంది అడిగే డౌట్ ఏంటంటే, కౌన్సిలింగ్ కోసం ప్రజెంట్ నా దగ్గర టీసీ లేదు సార్, నేను బీఈడీ 4th సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నాను, రిజల్ట్ వస్తేనే టీసీ ఇస్తా అంటున్నారు, మరి కౌన్సిలింగ్ కోసం టీసీ ఏ విధంగా సబ్మిట్ చేయాలనే టాపిక్ గురించి కూడా సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేస్తారు. కౌన్సిలింగ్ కోసం టీసీ అయితే నాట్ మ్యాండేటరీ. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజ్లో మీరు టీసీ సబ్మిట్ చేయొచ్చు. లేదా మీరు టీసీ ఇవ్వలేని పక్షంలో ఉన్నట్టయితే కస్టోడియన్ అనేది మీరు ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ నుంచి మీరు కస్టోడియన్ తీసుకెళ్ళి కూడా ఇవ్వచ్చు. లేదా మీరు జాయిన్ అయ్యే కాలేజ్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేసినట్టే వాళ్ళు టీసీ లేట్గా సబ్మిట్ చేయడానికి కూడా యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, నాకు ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంది, నా డిగ్రీ అయిపోయిన తర్వాత 3 years గ్యాప్ తీసుకున్నాను, 4 years గ్యాప్ తీసుకున్నాను, బ్యాక్లాగ్ వల్ల. సో డిగ్రీ 2024లో కంప్లీట్ అవ్వాలి, బట్ 25లో కంప్లీట్ అయింది, 26లో కంప్లీట్ అయింది. ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని క్వైరీ చేస్తారు. కౌన్సిలింగ్ కోసం గ్యాప్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. గ్యాప్ సర్టిఫికేట్ ఎప్పుడు కావాల్సి ఉంటుందంటే, మనం కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో ఇఫ్ పాసిబుల్ అయితే గ్యాప్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. కానీ నా సజెషన్ ఏంటంటే, మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాతనే గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఇది మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో నెక్స్ట్ మనకి సిపి గేట్కి సంబంధించిన అప్డేట్స్ సంబంధించి, సో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు కౌన్సిలింగ్ ఎప్పుడు జరగవచ్చు, రిజల్ట్ ఎప్పుడు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ మనకు సంబంధించిన సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ర్యాంక్ కార్డు రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్టు లాస్ట్ వీక్లో కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అంతకంటే ముందు మీరు ఆల్ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడకండి, ఇప్పుడే మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. అండ్ మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో ఆ డౌట్ను క్లారిఫై చేస్తూ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కాంటాక్ట్ అయినట్లయితే మా టీం మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది, కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.